సేనానిగా వ్యూహం నాది పాటించాల్సింది మీరు అంటూ జనసేన క్యాడర్ కి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమితో ఎలా ఉండాలి, పార్టీలో ఎలా ఉండాలని దానిపై కార్యకర్తలకి ఫుల్ క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత. ఇష్టం వచ్చినట్లు చెప్తానంటే కుదరదని పార్టీ కార్యకర్తలకి వార్నింగ్ ఇచ్చారు ఆయన. తనని ప్రశ్నించడం కుదరదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ లేకపోతే పార్టీలో ఉండడం కష్టమని హెచ్చరించారు. లోకల్ వారికి కట్టుదిట్టంగా వెళ్లబోతున్న సంకేతాలివే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జనసేన క్యాడర్ కు సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు. తనను ప్రశ్నించడం కుదరదని కార్యకర్తలకు స్పష్టం చేశారు. సేనానిగా తాను చెప్పింది వినాలి, చెప్పింది చేయాలన్నారు. తనకు నచ్చిన విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని, ఉండగలిగే వాళ్లే పార్టీలో ఉండాలన్నారు జనసేన అధినేత పవన్. తనను ప్రశ్నించడం మాని ఆదేశాలను పాటించాలని క్యాడర్కు గట్టిగా చెప్పారు. రాజమండ్రిలో జనసేన నేతలు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో క్రమశిక్షణ లేకపోతే పార్టీలో ఉండడం కష్టమని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు జనసేన అధినేత. టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. ఎయిదర్ యూ ఫాల్ ఇన్ లైన్ ఆర్ యూ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్, అంతే. అది ఎప్పుడు నేను కమాండ్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి, అంతే. మీరు నన్ను సేనాని అన్నారు, ఈరోజు చెప్తున్నాను. నేను ఇప్పుడు దాకా అనలా. మీరు నన్ను సేనాని అన్నారు, మీ సేనాని చెప్పింది మీరు వినండి, అంతే. ఇంక నేను దీంట్లో మీరు నన్ను ప్రశ్నించకండి. ఎందుకంటే నేను ఆలోచిస్తే బెస్టే ఆలోచిస్తాను, కాంప్రమైజ్ అవ్వను నేను. గొడవ పడితే అది మిమ్మల్ని పెంచాలి కానీ తగ్గించకూడదని పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. అక్కడక్కడ కూటమి పార్టీలతో అనైక్యత, పార్టీలో అంతర్గత వివాదాలపై కూడా పవన్ స్పందించారు. పార్టీ నేతల నుంచే విషయాలు లీక్ అవుతున్నాయని, క్రమశిక్షణతో నడుచుకోవాలంటూ క్యాడర్కి పవన్ క్లాస్ పీకారు. కమిటీల ఏర్పాటులోనూ ఎవరూ నోరెత్తొద్దని వార్నింగ్ ఇచ్చారు. కూటమితో ఎలా ఉండాలి, పార్టీలో ఎలా ఉండాలనే దానిపై క్యాడర్కు, లీడర్లకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. నేను మీకు వదిలేస్తాను, మీరు ఏకాభిప్రాయం మీ చుట్టుపక్కల 10 మందిని మీరు కన్విన్స్ చేయండి, అది నేను చెప్పేది. నేను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాను కూడా. అసలు నన్ను ఏది స్ట్రక్చర్ చేయనివ్వట్లేదు ఎవరు. నేను మనోహర్ గారిని పెడితే కొంతమందికి నచ్చదు. ఈసారి అలాగే నేను మనోహర్ గారిని పెడుతున్నా, మీరు పాటించాల్సింది, అంతే. రూల్, అంతే. కూటమి పార్టీలతో విభేదాల విషయంలోనూ పవన్ మాట్లాడుతూ మొదట మన బంగారం మంచిగా ఉండాలని సలహా ఇచ్చారు. కూటమితో విభేదాలు పీక్స్ కి వెళ్లినప్పుడు చూసుకుందామన్నారు. ఇక నుంచి జనసేన కట్టుదిట్టంగా ముందుకు సాగుతుందని, నాయకులైనా కార్యకర్తలైనా డిసిప్లిన్ లేని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని నిర్మోహమాటంగా చెప్పేశారు. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించను, నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే, మటుకు ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండదు దీంట్లో. సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. మొత్తంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టంగా వెళ్లబోతున్నామని జనసేన క్యాడర్కు పవన్ సంకేతం ఇచ్చారు.